హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ఇంకా 50 డేస్ ఉంది. అంటే టోటల్ 51 డేస్ ఉన్నాయి, బట్ నేను 1 డే బిఫోరే ఇస్తున్నాను. సో టోటల్ వచ్చేసి మనకు 50 డేస్ ఉన్నాయి. ఈ 50 డేస్ని నేను 30 + 12 + 8 ఈ విధంగా డివైడ్ చేసిన. సో ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే అప్కమింగ్ ఏవైతే ఉందో 18 రోజుల షెడ్యూల్ 30 డేస్ షెడ్యూల్ చూద్దాం. ఈ 30 డేస్ షెడ్యూల్ 2గా డివైడ్ అవుతుంది. 15 and 15 అండ్ 15 అవుతుంది. సో చిన్న డిస్క్రిమినేషన్ ఏంటంటే డైలీ ఎవరైతే 12+ అవర్స్ రీడింగ్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. రిమైనింగ్ వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి, అంటే మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే డైలీ 12+ అవర్స్ ప్రొడక్టివ్గా ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మిగతా వాళ్ళకి ఈ వీడియో అంతగా యూజ్ కాకపోవచ్చు. సో ఎవరైతే మన దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన పీడిఎఫ్ ఏదైతే మన గ్రూప్ 1 మెంటర్షిప్ చేసిన 89 క్వశ్చన్స్ థీమ్స్ డైరెక్ట్ మన దాంట్లోకి వచ్చినాయి. అంటే నేను టీమ్స్ చెప్తా అంటే అవి మీరు ఎవరైనా బుక్లో కానీ గూగుల్లో కానీ చూసుకొని చదువుకోవాలి. 89 క్వశ్చన్స్ జిఎస్లో రిఫ్లెక్ట్ అయినాయి. అదేవిధంగా మన దగ్గర టీఎస్ మూమెంట్ ఉంది. టీఎస్ హిస్టరీ, సోషియాలజీ, గ్రూప్ 1 వాళ్ళ పెట్టిన పేపర్ 1 ఇవన్నీ పీడిఎఫ్ 150 రూపీస్కి ఉన్నాయి. ఇండివిజువల్ కావాలంటే ఉన్నాయి. సో ఇదంతా డీటెయిల్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేసిన వస్తుంది. అక్కడ మీకు డెమో పీడిఎఫ్స్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ ఉంటుంది. దానికి పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. అంటే టెలిగ్రామ్లో ఓనర్ దగ్గర పిఎస్ఆర్ అని ఉంటుంది, దానికి పెడితే నేను వెంటనే మీకు పీడిఎఫ్స్ అనేది సెండ్ చేస్తాను. డీటెయిల్స్ అన్నీ టెలిగ్రామ్లో ఉన్నాయి, ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో 50+ డేస్ ప్లాన్ అనేది చూద్దాం ఒక్కసారి. 30, 12, 8గా డివైడ్ చేసిన. డిస్క్రిమినేషన్ ఆల్రెడీ చదివి కదా. సో ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అట్లీస్ట్ 30+ సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేసారో ఈచ్ సబ్జెక్ట్లో ఒక 30% వరకు సిలబస్ కంప్లీట్ అయింది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. స్టిల్ వాళ్ళకి గ్రూప్ 2లో ఛాన్స్ ఉంది. స్టిల్ గ్రూప్ 2 సాధించడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. నేను ఏ విధంగా చెప్తున్నా అంటే చాలా బలంగా చెప్తున్నా. స్టిల్ వాళ్ళకి గ్రూప్ 2 సాధించడానికి ఉంది. అంటే మినిమం 30% సిలబస్ కంప్లీట్ కావాలి. ఇంకోటి, ఎందుకంటే విరాట్ కోహ్లీ చెప్పిండు 1% ఛాన్స్ అనేది చాలు విన్ కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ T20 మ్యాచ్ ఉండే. ఇంపాసిబుల్ ఇండియా గెలవడం, మోస్ట్ ఆఫ్ ఇంపాసిబుల్. 8 బాల్కి 28 కొట్టాలి. అలాంటి మ్యాచ్ కూడా మనకు పాసిబుల్ అయింది. ఓకేనా. రీసెంట్గా మనకు జనసేన పార్టీ కూడా 21/21 ఎమ్మెల్యేస్ సాధించారు. ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఒక పార్టీ ఇంత భారీ మొత్తంలో స్థానాలను పోటీ చేసి +2 MP/2 MP ఇంత భారీ మొత్తంలో సాధించిన ఫస్ట్ టైం. 100% స్ట్రైక్ రేట్తో సాధించిన ఫస్ట్ టైం అయింది. సో ఇలాంటివి కూడా సాధించినప్పుడు మనకు ఎందుకు అది కాదు అనేది ఒకటి థింక్ చేయండి. ఓకేనా. అదేవిధంగా మనకు వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో టోటల్గా ఆస్ట్రేలియా వచ్చేసి ఓడిపోవాల్సింది. బట్ మ్యాక్స్వెల్ సింగిల్గా 200+ రన్స్ కొట్టిండు. అదే సిచ్యువేషను, ఒక కాలు మొత్తం బెనికింది, అంటే ఒక కాలు నడవరాని స్థితిలో కూడా జస్ట్ 1 కాల్తో ఆడి సింగిల్స్ అలాంటి ఏం చేయకుండా ఒకే కాల్తో ఆడి 6, 4లతో ఆ మ్యాచ్ విన్ చేసిండు. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ జస్ట్ మన గ్రూప్ 2 400 మార్కులు 440 మార్క్స్ రావాలి గనిచాటుగా. నీకు 50 రోజుల టైం ఉన్నది. సో ఈచ్ డే మనం ఎంత మార్కులు చదవాలి? ఒక 8 మార్కులు చదవలేమా? ఈచ్ డేకి 8 మార్కులు, పోనీ 10 మార్క్స్ వేసుకోండి. 50 days × 10 marks 500 మార్క్స్ అన్నట్టు. ఈచ్ డే ఒక 10 మార్క్స్ కవర్ చేసుకోలేమన్నది ఒక్కసారి థింక్ చేసుకోండి. నేను ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్పిన. ఒకటి మ్యాక్స్వెల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చెప్పిన, T20 వరల్డ్ కప్, రీసెంట్గా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన. సో మనకెందుకు కాదనేది చిన్న ఎగ్జామినేషన్ చేసుకోండి మీరే. దెన్ షెడ్యూల్ ఎట్లా ఉండాలని ఒక చిన్న అది చూద్దాం. సో 30 డేస్ అనుకున్నాం. ఫస్ట్ 30 డేస్. ఈ ఫస్ట్ 30 డేస్లో మనం ఏం చేయాలంటే, సో ఖచ్చితంగా డైలీ చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే 30 డేస్. ఈ 30 డేస్ అనేది డైలీ యాక్టివిటీ ఎట్లా ఉండాలంటే, సో ఎర్లీ మార్నింగ్ 6 AM, నేను ఇంకా కొంతమంది ముందు లేస్తారు, కొంతమంది వెనకలు వేస్తారు, యావరేజ్ 6 AM చేసిన. 6 AM to 2 PM 6 గంటల నుంచి వెళ్ళి 2 PM 6 to 12 అంటే 6 hours + 2 hours = 8 hours. దీంట్లో 1 hour మైనస్ చేయాలి, అంటే రిమైనింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో 1.5 hour మైనస్ చేస్తే 6.5 hours ఉంటుంది. రఫ్గా 6.5 hours ఉంటుంది. ఇక్కడ మన బ్రేక్ 1 చేస్తే 6.5 hours. 6.5 hoursలో డైలీ ఎకానమీలో మనకు మొత్తం 15 చాప్టర్లు ఉన్నాయి. తెలంగాణ మూమెంట్లో మొత్తం 14 చాప్టర్లు ఉన్నాయి. 15 చాప్టర్గా తెలంగాణ కల్చర్ నేను కన్సిడర్ చేయాలి. ఇక్కడ నేను అది ఏం చేయాలని నేను లాస్ట్ చెప్తా. సో ఎకానమీలో 15 చాప్టర్స్ ఉన్నాయి. 15లో కూడా 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూడండి, ఇప్పుడు డెమోగ్రఫీ కానీ రెండింటికి ఒకటే ఉంటుంది, ఒకటైంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఇవి అన్నీ 2 అవుతాయి. అంటే ఆల్మోస్ట్ 10 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ.
అదేవిధంగా మనకు తెలంగాణ 5th యూనిట్ చాలా ఈజియెస్ట్, జస్ట్ పబ్లిక్ ఫైనాన్స్లో దాని చాలా బడ్జెట్ ఇవే ఉంటాయి. సో ఆ చాప్టర్ చూస్తే మెయిన్గా 9 చాప్టర్లు ఉన్నాయి, అంటే 15 కన్సిడర్ చేస్తాను. తెలంగాణ మూమెంట్లో 15 కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎకానమీ ఒక చాప్టర్ తీసుకోవాలి, తెలంగాణ మూమెంట్ ఒక చాప్టర్ తీసుకోవాలి. దీన్ని కూడా ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు. ఎకానమీ కానీ తెలంగాణ మూమెంట్ డైలీ ఒక్కొక్క చాప్టర్ తీసుకోవాలి, 15లో ఒక్కొక్కటి తీసుకోవాలి, ఇళ్ళకి ఒకటి తీసుకోవాలి, ఇళ్ళకి ఒకటి తీసుకోవాలి. ఏది పడితే అట్లా ఇలా కూడా సైంటిఫిక్ మెథడ్ ఉండాలి. ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిఫిక్ మెథడ్ వీలైతే నేను తయారు చేసుకుని మీకు వీలైతే నేను పంపిస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. రఫ్గా చెప్తున్నానండి. ఏంటంటే ఎకానమీలో ఈజియెస్ట్ చాప్టర్ ఉంటే తెలంగాణ మూమెంట్లో కొంచెం డిఫికల్ట్ చాప్టర్ ఉండాలి, అంటే లెంత్ ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ తెలంగాణ మూమెంట్లో లెంత్ తక్కువ ఉంటే ఎకానమీలో లెంత్ ఎక్కువ ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ ఏంది ప్లానింగ్స్ 12 ప్లానింగ్స్ని ఇక్కడ చదవద్దు. ఈ ఎకానమీ సిలబస్లో 12 ప్లానింగ్స్ ఇక్కడ చదవద్దు. అది ఎప్పుడు చదవాలనో నేను లాస్ట్కి చెప్తాను. ఓకే, ఎకానమీ లెక్కలు 15 చాప్టర్ లెక్కలు ఒక చాప్టర్ తీసుకుంటాము, తెలంగాణ మూమెంట్ లెక్కలు ఒక చాప్టర్ తీసుకుంటాము. ఈ రెండు కలిపి 6 PM to 2 PM మధ్య కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. ఇంకొక డిస్క్రిమినేషన్ ఏంటిది, తెలంగాణ ఎకానమీ పెద్ద చాప్టర్ తీసుకుంటే ఎకానమీ చిన్న చాప్టర్ తీసుకోవాలి, ఎకానమీ చిన్న చాప్టర్ తీసుకుంటే తెలంగాణ మూమెంట్ పెద్ద చాప్టర్ తీసుకోవాలి, ఇంతే. ఓకే, ఇదేంటి 2 PM వరకు దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ రెండు చాప్టర్ని 2 PM వరకు కంప్లీట్ చేయాలి. 2 PM వరకు కంప్లీట్ చేస్తే 15 చాప్టర్లు ఇంటూ డైలీ 1 చాప్టర్ అంటే తెలంగాణ మూమెంట్ అయిపోతుంది. ఇండియన్ తెలంగాణ మూమెంట్ ఎకానమీ రెండు కూడా మనకు 15 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. 15 రోజులలో ఏమైతే మనకి ఈ రెండు కంప్లీట్ అయిపోతాయి, తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ. 300 మార్కులు సిలబస్. ఇక్కడ ఇంకో డిస్క్రిమినేషన్, స్కీమ్స్ కానీ డేటా కానీ ఇక్కడ ఏం చదవద్దు. ఈ పాయింట్లో స్కీమ్స్ కానీ డేటా కానీ చూడవద్దు. నెక్స్ట్ 4 to 2 to 3, 3 to 4 2 hours రెస్ట్ ఉంటుంది. 4 to 8 1 5 6 7 8 ఈ 4 hours 2 గంటలు 2 గంటలు చొప్పున 2 గంటలు పాలిటీ చదవాలి, 2 గంటలు తెలంగాణ హిస్టరీలో. పాలిటీలో మొత్తం 10 చాప్టర్లు ఉన్నాయి. రెండో చాప్టర్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ అది ఒక్కడే తప్ప. అదేనా ఫస్ట్ చాప్టర్ కూడా అన్ని అవసరం లేదు, కొన్ని స్కిప్ చేయాల్సి ఉన్నాయి. ఈ 2 చాప్టర్ తప్ప మిగతా అన్ని 2 hours కంప్లీట్ చేసేటి, ప్రతి ఒక్కటి చిన్న చాప్టర్లు. సో డైలీ ఒకటి చదువుతాం, 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. తెలంగాణ హిస్టరీ కూడా 8 చాప్టర్లు ఉన్నాయి, డైలీ ఒకటి చదువుతాం 2 hours. ఇది 8 రోజులలో అయిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ ఇది కూడా 10 అంటే ఇది 2 కలిపి 10 రోజుల్లో అయిపోతాయి. ఇవి 2 15 రోజులలో అయిపోతాయి. నెక్స్ట్ అయిపోయింది. 8 to 9 రెస్ట్ ఉంటుంది. 9 to 12 మధ్య CA ప్లస్ రీజనింగ్ ఒక సెట్, CA ప్లస్ ఇంగ్లీష్ ఒక సెట్, జియోగ్రఫీ ఒక సెట్. అంటే ఒకటి 12వ తారీఖు ఈ సెట్ అవుతుంది, CA ప్లస్ రీజనింగ్ అవుతుంది 2 గంటలు, అంటే గంటన్నర. 13వ తారీఖు ఇది వస్తుంది, 14వ తారీఖు ఇది వస్తుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నదంటే అది నెక్స్ట్ చెప్తాను నేను. సో ఇట్లా మళ్ళీ రొటేట్ అవుతుంది. 14 అయితే 15 తారీఖు ఇది అవుతుంది, 16 తారీఖు ఇది అవుతుంది, 17 తారీఖు ఇది అవుతుంది. ఈ 1.5 hour 1 hour or 2 hours. అంటే CAకి ఒక 1 hour ఇస్తే రీజనింగ్ 2 hours ఇవ్వండి, CAకి 1 hour ఇస్తే ఇంగ్లీష్ 2 hours ఇవ్వండి. ఇది జాగ్రఫీ ఏమో 2 hours ప్లస్ ఇక్కడ మనకేముంటుంది ఇన్వాల్వ్మెంట్ ఇష్యూస్ అవన్నీ ఇక్కడ వచ్చేది. ఎకానమీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అక్కడనే అయిపోతుంది, అవసరం లేదు. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నేను ప్రాపర్ ప్లాన్ చేస్తే ఒక 20 pages అయితే కానీ. సో ఈ వీడియో కనుక 1K ప్లస్ లైక్స్ వస్తే ఆ 20 pages ప్రాపర్ ఈ ఎకానమీ ఏ రోజు ఏ చాప్టర్ చదవాలి, తెలంగాణ మూమెంట్ ఏ చాప్టర్ చదవాలి, పాలిటీ ఎట్లా చదవాలి. పాలిటీ చాప్టర్ 1 ఫస్ట్ చదవద్దు, తెలంగాణ హిస్టరీ చాప్టర్ 1 శాతవాహనతో స్టార్ట్ చేయొద్దు. సో ఇలా ఈ రీజనింగ్లో CA కానీ ఇంగ్లీష్లో కానీ జియోగ్రఫీ ఏమేమి చదవాలన్నది ఒక 20-25 pages అవుతుంది మనకు. సో బట్ ఇది ఎప్పుడంటే నేను ఈ వీడియోకి 1K లైక్స్ వస్తేనే చేస్తాను, ఎందుకంటే నేను అంత కష్టపడి చేసినా నాకు ఎటువంటి బూస్టప్ లేకపోతే చేస్తే వేస్ట్ కదా. సో ఇది అయిపోయిందా. ఈ పాలిటీ ఎన్ని రోజులు అవుతుంది మనకు 10 రోజులు అవుతుంది. తెలంగాణ మూమెంట్ కూడా 10 రోజులు వేసుకుంటున్నా. ఇది కంటిన్యూ అవుతుంది, ఇది నాన్ స్టాప్ ప్రాసెస్. ఇక్కడ మీకు ఏం లేవు, ఇవే పేపర్ 1 ఉన్న సబ్జెక్ట్స్ ఇవే. కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జియోగ్రఫీ, సైన్స్ ఉంటుంది. సైన్స్ అనేది లాస్ట్కి ఉండాలి, అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, నీకు 15 రోజులు ఇక్కడ 300 మార్కులు కవర్ అవుతుంది, 10 రోజులకు 50 మార్కులు అవుతుంది, ఇక్కడ ఒక 10 రోజులకు అవుతుంది. సో 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయింది అంటే ఇక్కడ ఒక 10 రోజులు వేసుకోండి. నెక్స్ట్ ఈ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు పాలిటీ అయిపోయింది 10 రోజులకు. ఈ పాలిటీ ప్లేస్లో మనకు సోషల్ వస్తుంది, తెలంగాణ హిస్టరీ ప్లేస్లో ఇండియన్ హిస్టరీ వస్తుంది. నెక్స్ట్ 10 రోజులలో ఇది కంప్లీట్ చేసుకోవాలి. సోషల్ 2 రోజులకు ఒక చాప్టరు, ఇండియన్ హిస్టరీ రోజుకు ఒక చాప్టరు. అంటే 20 రోజులలో ఈ పేపర్ 2 20 రోజులలో అవుతుంది. మొత్తం పేపర్ 3 and 4 15 రోజులలో అవుతుంది. పేపర్ 1 అనేది నిరంతర ప్రక్రియ. అంటే నీకు ఆల్మోస్ట్ ఒక 20 daysలోనే నీకు గ్రూప్ 2 సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ లెక్కన ప్రకారం. బట్ ఏంటంటే ఏ చాప్టర్ ఎప్పుడు చదవాలి అనేది
ఏ పాలిటీలో ఏ చాప్టర్ చదవాలి, ఇండియన్ హిస్టరీ ఏ చాప్టర్ చదవాలి, తెలంగాణ హిస్టరీ ఏం చాప్టర్ చదవాలి, సోషల్ ఏం చాప్టర్ చదవాలని ఫస్ట్ అది తెలియాలి. అందుకే చెప్తున్నా 1K లైక్ కాగానే నేను అది పెడతా. ఎందుకంటే 25 పేజెస్ టైప్ చేయాలంటే నాకు ఒక 4 hours పడుతుంది. అంత చేయాలంటే నాకు ఈ వీడియోకి అంత పుషప్ వస్తేనే నేను చేయాలనుకుంటా. సో అది మీ బాధ్యత. ఇప్పుడు ఎంతో మంచి చెప్పిన ఇవ్వండి, చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది. ఇప్పుడు చదవాలి 6 ఈ చాప్టర్ ఒకటి చేసుకొని చదవాలి. పాలిటీ 10 రోజులలో కంప్లీట్ చేయాలి, తెలంగాణ హిస్టరీ 10 రోజుల్లో కంప్లీట్ చేయాలి. సో 10 రోజులు అయినాక ఈ ప్లేస్లో పాలిటీ ప్లస్ సోషల్ వస్తుంది, తెలంగాణ హిస్టరీ ప్లస్లో ఇండియా హిస్టరీ వస్తుంది. నెక్స్ట్ 10 రోజులు అవి అవుతాయి. అంటే ఇక్కడ 20 daysలో ఇది అవుతుంది, 15 రోజులు ఇది అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ రివిజన్కి ఏ విధంగా చేయాలన్నా కూడా నేను మళ్ళీ ఒక వీడియో ఇస్తాను. సో ఫస్ట్ అందుకే చెప్తున్నా, ఫస్ట్ 20 రోజుల ప్రణాళిక ఇది. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చేస్తా. ఇది రీజనింగ్ ఇవి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, సర్కిల్ రౌండ్ ఆఫ్లో అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ PDF కోసం చూసుకోండి.